तेलंगाना जागृति की 3 जनवरी को इंदिरा पार्क पर बीसी महासभा, कविता रुकन खानून साज काउंसिल के हाथों पोस्टर्स की रस्म इजरा, सरपंच जेएसी तलबा कायदीन और मुख्तलिफ तंजीमों की तायद व हिमायत, कामारेड्डी डिक्लेरेशन पर अमल आवरी और मुकामी इदारों में पसमानदा तबकात को 42% तहफ़्फ़ुज़ात के लिए हुकूमत पर दबाव बनाना मकसद। पोस्टर्स की रस्म इजराई के मौके पर बीसी तंजीमों के कायदीन शिवशंकर, राजेश, कृष्णाचारी, हरि, कुमार स्वामी, वी सागर, बालाकृष्णा, श्रीनिवास, एस चारी, मुरली, एन वीरन्ना लिंगम, अशोक और दिगर मौजूद थे। ఈ దేశంలో మహిళలకు విద్య ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి 3వ తారీఖున్నది. ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కులగణన చేసిర్రు. కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను బీసీ సంఘాలను ఐక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ ను ప్రారంభించి ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే విధంగా మేము బీసీలుగా మేము 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలే లాగా బీసీల కోసం ఈ రోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బీసీలంతా మద్దతు తెలపాలని చెప్పి నేను విద్యార్థి జేఏసీ అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.